అయితే వాళ్ళు ఏ నుంచో చూస్తున్నట్టారు, అబ్జర్వ్ చేసి క్రియాన్స్ అట్లా చేసిన అని చెప్పి మళ్ళీ పంపించినట్టారు. అరే ఇట్లా పట్టుకోరా, ఈ చెయ్యి కూడా పట్టుకో. ఈ 5 ఆలుగడ్డలను తీసుకున్న తర్వాత వీటిని ఇట్లా పోయాలి. ఎట్లా పోయాలంటే రైట్ 1 2 దీనికి సపరేట్ మిషన్ ఉంటుంది కదా సప్న, ఆ చిన్నది కజ్జే వేస్ట్, అది చిన్నది ఎందుకు వేస్ట్? జర పెద్దగా మళ్ళీ నూనెలో అయిన తర్వాత మళ్ళీ సన్నగా అయితే కొంచెం దొడ్డుగా సన్నగా ఉంటేనే మంచి, కొంచెం దొడ్డుకుంటే మంచిగా ఉంటుంది. చాలా ఇంత ఇంకా దొడ్డుగా రావాలి, చాలా సన్నగా వచ్చినాయి దొడ్డుగా సప్న దొడ్డుగా. ఇగో ఇంత చేస్తున్నా బావా, ఇంకా ఏలంత దొడ్డుకుంటే అవి సన్నగా అయితే తర్వాత బావా. మంచి టమాటా సాస్ ఉంది, ఇవి చేసుకొని టమాటా సాస్లో నంచుకొని తింటే మస్తు ఉంటుంది. దొడ్డుగా సప్న చెప్పిన అవి నీళ్ళకి అది ఆయిల్ నుంచిన తర్వాత మళ్ళీ సన్నగా అయితే సప్న. నాకు ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, ఇంత దొడ్డుగా అంత దొడ్డుగా ఉందా అది, బయటకి వెళ్ళి నాకు ఎంత సన్నగా అవుతుంది తెలుసా అట్లా. ఇంకా కొంచెం దొడ్డుగా రైట్, ఒక్క దాంట్లో 3 వేయి. నువ్వు బావా నువ్వు మంచిగా ఉన్నావు. మళ్ళీ స్టైల్ వేస్తావా? ఇదే నేను ఆలు చిప్స్ పెడుతున్నా, ఇది మళ్ళీ ఆలు చిప్స్ కూడా చేద్దామని ఫిక్స్ అయినా. అరే ఉండని బావా, ఎందుకు బావా అట్లా చేస్తున్నావు? తినకపోతేనేమో తినలేదంటారు, తినేటప్పుడు చేస్తేనేమో ఇట్లా అంటావు ఎందుకు? సరే సరే, ఆ పెద్ద ఏమో ఆలుకి, అది చిప్స్కి కాదు ఫ్రెంచ్ ఫ్రైస్కి పెద్దవి మంచిగా వస్తాయి. ఇది నేను సాగా నీకు వేరే నువ్వు వస్తే అట్లా వస్తున్నావు. అప్పుడు నువ్వు తెలియక ఎట్లా కోసినావు తెలుసా? ఇట్లా కోసిన, ఇట్లా కోయలేను, నేను చూపిస్తుంది ఇట్లా కోసినప్పుడు మళ్ళీ వేస్ట్ అవుతాయి. మళ్ళీ అట్లా కోస్తే చాలాగా ఇంత దొడ్డుగా ఉంటుంది. రైట్, అంత దొడ్డుగా ఉంటే ఇప్పుడు దాన్ని రైట్ ఇంకొంచెం దూరం కట్ చేయకు సప్న, ఇంకొంచెం దూరం. అవి ఉడకక మెత్తగా ఎట్లా ఉంటాయి చూడప్పుడు నువ్వే అంటావు. ఏం కాదు, కొంచెం సన్నగా కోసుకుని అయిపోగా సప్న అని. ఏం కాదు, మంచిగా ఉంటుంది. సరే తిబావు, నీ ఆనందం నేను ఎందుకు కాదంటే మళ్ళీ బాబా ఒకళ్ళు చేసేటప్పుడు చెయ్యండి. అవి అయిపోయినాక చెప్తా నీకు, అవి ఎంత సన్నగా వస్తాయో నేను చెప్తాను. ఇగో సరే, ఇది ఇట్లానే పెడుతున్నా. అవునండి, గుర్తుపెట్టుకో దాని పేరు అట్లనే పెడుతున్నా. దాని పెన్ తోటి పేరు ఎందుకు దొడ్డుగానే ఉన్నాయి అవి మంచిగా. మార్క్ పెట్టు సప్న పెన్ తోటి. ఎందుకు మార్క్ పెట్టాలి బా? నాకు ఇట్లా కోసం నాకు ఇష్టం. అదే మ్యాటర్. చాలా 2 ఆలుగడ్డలు, ఇంకొకటి మళ్ళీ టవాల్ ఎందుకు చిరిచేవి? వాటర్ పోనీకా? అవును, వాటర్ ఉంటే కూడా ఆయిల్ చిల్లుతాయి అందుకని చెప్పి పోయినవి వాటర్ పోయే మంచిగా ఫ్యాన్ వేసి పెడితే అయిపోతున్నాయి. ఫ్యాన్ వేసినాం, నువ్వే బంద్ చేసినావు. ఇప్పుడు పోయినా ఇంకేం లేవు అలా. ఇప్పుడు నాకు ఇవి తీసి మళ్ళీ ఇవి ఉన్నాయి చూడు, అవి ఎట్లా చాక్తో వచ్చినా లేకపోతే ఎట్లా తీసిరా? ఏమో తెలియదు, అక్క బావ చేసిరు, ఏం చేసిరో తెలియదు. చాక్ తోటి దీన్ని కూడా ఒకటి ఉంటుంది కట్ చేసేది ఉంటది కానీ అక్క అన్ని చాక్ తోటే కట్ చేసింది. ఒక్కొక్కటి సన్నగా వచ్చింది. ఇగో బావకి ఇట్లా దొడ్డుగా కావాలంట. దొడ్డుగా అయితే ఉడకదా అది? కాదు, అక్కనేమో ఇట్లా సన్నగా కట్ చేసి ఇగో బావ ఇట్లా కట్ చేయమని ఇట్లా కట్ చేపించిందంట. ఇప్పుడు నూనె వేసి సన్నగా దొడ్డు కట్ చేపించినట్టు నూనె వేసి సన్నగా అయితే అని. కానీ చూడాలి ఇప్పుడు అవి నూనె వేసి. తెలుసా లాక్డౌన్ లో చేసిన అన్న చెప్పింది. లాక్డౌన్ ఫిష్ ఫ్రై చేసిండు, చికెన్ ఫ్రై చేసిండు, ఆలు ఫ్రై చేసిండు, చిప్స్ చేసిండు, మోస్ చేసిండు. ఇంటికాడ ఉంటుండే కదా, రోజుకు కొంట చేస్తుండే బావనా. తీసేస్తున్నావు ఆయిల్ వేడైతే ఆయిల్ పెట్టినావా? ఇవి వేయించుడేనా? వంట అయిందా మరి? అన్నమైంది, పప్పు అయ్యింది. యాక్చువల్లీ నేను ఆలు చిప్స్ చేసుకుంటాను అనుకున్నాము నేను శిరీష. ఇక అన్న మధ్యలో దూరి నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ చేపిస్తుండు. ఇగో ఆలు చిప్స్ అనేది ఎవరైనా వేసుకుంటారు, ఇంట్లో వేసుకుంటారు. ఇట్లా వెరైటీ వేసుకుంటే బెటర్ కదా. ఎందుకు అందులో సగం అవి సగం ఈ సగం, అందుకని ఇప్పుడు మళ్ళీ చిప్స్ చేస్తున్నావా? చిప్స్ కూడా చేస్తాం. ఇంకా గిగలే కాదు, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన కేక్ అందుకు. అంటే చల్లగా ఉండాలా? అదే చల్లగా ఉంటే ఆలుగడ్డ గట్టిగా అయితే మంచిగా వస్తుంది. ఆల్రెడీ చల్ల నీళ్ళలో పెట్టినా కానీ అవి తొందరగా కూల్ పోయినాయి, మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన. సరే వేసా, ఎప్పుడు టైం అయిందా? వేస్తా. అది నువ్వు వేసి శక్తి తొందరగా వేసాను వేసినామంటే వేయించిన అవద్దే. ఇవి వేయించినాక ఉప్పు కారం వేస్తారు కదా, వేయించినాక ఉప్పు కారం వేసుకొని ఇట్లా చల్లి ఇట్లా టమాటా సాస్లో పెట్టుకొని తినాలి, బాగుంటుంది. టమాటా సాస్ ఉందా మన దగ్గర? 2 ప్యాకెట్లు ఉంది. ఇక్కడి నాన్నగానికి తీసుకొస్తాగా డిమార్ట్ పోయినప్పుడు. కాలింది ఎప్పుడు? ఇంతకుముందు పప్పు తాలింపు వేసేటప్పుడు మిరపకాయ పేలింది, నా మీద పడ్డది. అయితే చల్ల నీళ్ళల్లో ఆలుగడ్డలు వేస్తే ఇట్లయితే ఎట్టు వంగిపోతే అట్లా వంగిపోతాయి. అంటే ఉండాలా లేకపోతే ఇట్లా ఉంటేనే మంచిగా కడక్కునే కదా.
మంచిగా క్రిస్పీగా వస్తాయి అంటారు, కానీ తెలియదు ఇప్పుడు ఇవి ఎట్లా వస్తాయో. కాలిపోయింది ఆయిల్. ఎంతసేపు పెంచాలి ఇట్లా? అవు జస్ట్ ఏంచి పక్కన పెట్టి ఉప్పుకారం కలుపుకుంటే అయిపోతుంది కదా. డబ్బున అయిపోతాయి ఇవి. కాకపోతే ఇవి ఐస్ వాటర్లో నానడమే చాలా సేపు, మిగతా అన్నీ దబ్బున అయిపోతాయి. ఐస్ క్యూబ్స్ వేసి మంచిగా నానబెట్టాలి అయితే. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాం ఇవి ఆల్రెడీ చల్ల నీళ్ళు, ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాం. మంచి పని చేసేది. ఇంకున్నాయి అవి లాస్ట్ అవే తీసుకురా, అవి కూడా అయిపోయినాయి. ఇది కూడా ఉండండి జరసేపు, ఇవి అయిపోయింది. ఎంతసేపు పడుతుంది అవి? జరసేపు అయితే అయిపోతుంది. ఇట్లనే చిప్స్ కూడా చేసేసుకున్నాం, పని అయిపోయింది. మళ్ళీ తిన్నాక పొయ్యి కాడికి రావాలంటే ఒళ్ళు బద్ధకం. ఒళ్ళు బద్ధకం కాదు, హీట్ నిద్ర వస్తుంది. ఒళ్ళు బద్ధకం ఏమో మీరు తిని నిద్ర కూడా వస్తుంది. అయ్యో ఎందుకు శేఖర్ మరి అట్లా చేస్తాడు మొత్తం తిని అని. మేము తినందే ఈ పర్సనాలిటీలు ఉన్నామా, అందుకనే బ్లౌజులు ఎప్పుడు ఒకటే తీరు ఉండదేమో. కరెక్ట్. అయ్యో నిజం చెప్తుంది. నేనేమన్నా కరెక్ట్ అన్నా కదా, ఎప్పుడు ఒకటి తీరు ఉండదు మనుషులు ఎవరైనా కానీ. కొద్దిగా డైమండ్ కలర్ వచ్చేంత వరకు అట్నే నూనెలో వేయించుకోవాలి. అంతేనా? డైమండ్ కలర్ ఇవ్వాలి, గోల్డ్ కలర్. అరే గోల్డ్ అంటే డైమండ్ అంటే, అరే డైమండ్ తెల్ల ఉంటుంది కదా. డైమండ్ తెల్ల ఉంటుంది. సరే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని గట్టిగా అవుతాయి కదా స్టిఫ్గా. గట్టిగా మళ్ళీ ఆయిల్ తీసేసి ఏమో నెయ్యి కావాలి, నాకేం తెలుసు. మన ఇష్టం. ఎర్రగా అనుకుంటే ఎర్ర ఉంచుకో, ఇంకా కర్ర కూడా చేసుకోవచ్చు. వద్దు అట్లయితే బయట బెటర్, దాని కారం మంచిగా పట్టుకుంటుంది దానికి. ఆయిల్ వద్దని ఆయిల్ అయితే వాళ్ళది దానిలోకి పోతుంది. ఇట్లా అంటే పోతుంది. ఇట్లా అంటే పోతుంది. ఆ లోపల ఎట్లా ఉంటుంది అనుకుంటున్నా? అయ్యా మరి అట్లనే ఉంటాయి చక్కెర. వద్దు ఆయిల్ లేకుంటే నాకు ఆయిల్ కూడా తినను. ఆయిల్ లేకుంటే ఎట్లా చేయాలి? ఇవి వేయించేటి ఆయిల్ టిష్యూ ఉందా ఇంట్లో? టిష్యూలో ఫ్రెంచ్ ఫ్రైస్. యాక్చువల్లీ దీని ప్రాసెస్ ఏంటంటే ఓన్లీ 2 minutes ఉడికిన తర్వాత వీటిని తీసి మళ్ళీ కొద్దిసేపు ఆరబెట్టి కొద్దిగా ఫ్యాన్ గాలికి పెట్టి ఒక 10 నిమిషాలు ఆపి మళ్ళీ వేసినాం అనుకో, వీటిలో స్టిఫ్గా నిలబడతాయి. ఇప్పుడు చూడు, నువ్వు ఏది చేసినా వంకలు పెట్టబో. చూడకుండా చేసిందని అడ్డమో దొడ్డమో ఇట్లా ఫ్రై చేసిన ఓరగొయ్యమన్నా బావి ఇంత దొడ్డుగా వేయించితే సన్నగా అయితే సప్న వద్దు సప్న అన్నావు. నువ్వు ఎట్లా కోసిన ఆలుగడ్డ అట్లనే ఉంది. అది ఉంది. మా ఆలుగడ్డ మీద ఉడికినాక మెత్త ఉండకపోతే ఇంకెట్లా ఉంటుంది? గట్టి ఉంటుందా? ఏరి కోరి ఎంబాడొస్తే ఎన్నలా వలసంద మామ. ఆయనతో నూనె మీద పడగల నాలాగా అవుతుంది. ఎందుకు? నేను అంత గుడ్డిగా పని చేయ కదా సప్న. ఏమో గట్టనే నీలాగ గుడ్డిగా పని చేయ కదా. నేను అద్దాలు పెట్టుకొని చేస్తాను బాగా, కానీ ఈరోజు అద్దాలు పెట్టుకొని. ఇవి చూడు, నా చేయబడ్డగా ఇప్పుడు చూడు కరెక్ట్ వస్తున్నాయి. చూడు తెల్లగా ఎర్రగా వస్తాయి. వంగుతున్నాయి ఎడనా? అదే బయటకు తీసినాక వంగుతాయి. అవి నూనెలు ఉన్నప్పుడు నేను చేసినప్పుడు కూడా వంగలు, బయటకు తీసినాకనే వంగినాయి. ఇప్పుడు చిప్స్ వేసిరా? ఇవే స్టార్ట్ అవి అయిపోయి కూడా చిప్స్ చేసి. అయితే నేను ఏం చెప్తా తెలుసా? అయితే మేము ఏం చెప్తున్నాం తెలుసా? టైం 1 బాగా అయిపోతుంది. ఆల్రెడీ మేము చిప్స్ అని చెప్పి కొన్ని కోసి పెట్టుకున్నాం, అవి వేసేస్తా. నైజా అంతా ముందుగా తిన్న తర్వాత మీరు సాయంత్రం దాకా ఇవే పని చేసుకోవాలి, సరేనా? తూ జాతే అట్లా తుమ్కి హిందీ నీ ఆతే ఓరే పిన్నకి తుమ్ జాతా అంటున్నావు. మరి నువ్వు జాంతానయ్యా నువ్వు అన్నావు కదా, దానికి నేను దాంట్లో కొంచెం ఉప్పేవా? అవన్నీ అయినాక ఒకసారి వేస్తా. ఉప్పు కారం కొంచెం బయటకి ఎట్లా వేయాలి? నువ్వు ఎక్కువ మాడనీరే సప్న, ఇంకా మాగాలి. బాగా మాడిపోతే కర్రగా అయితే తినబుద్ధి కాదు బావా. నేను చూపిస్తాను ఇప్పుడు ఈ వాయి నేను వేస్తున్నా, నేను చూపిస్తాను. సరే బాగా. ఇప్పుడు అవి ఏ కలర్ అయినా కూడా ఆల్రెడీ గోల్డెన్ కలర్ వచ్చింది, కానీ ఇంకా కొంచెం కలర్ కావాలి. ఇంకా కర్ర కావాలన్నా? నేను ఇంకా కొంచెం కలర్ వేస్తా అంటే తమ్ముడు వద్దన్నాడు. కర్ర ఉంటే వద్దే తినబుద్ధి కాదు అన్నాడు. అది తప్పు. ఏదైతే బాబు మేము మాది అందరిది తప్పు, నీది ఒకటే రైట్. లాస్ట్కి వచ్చిన వాళ్ళదే మెప్పించుకుంటారంట, చూసినావా? అవి అట్లా. కానీ నువ్వు ప్రతిదానికి కుంక పెడతావు ఏది చేసినా. మంచిగా చేస్తే ఎందుకు కుంకలు ఉంటాయి సార్? అవును. నేను ఇంకా కూడా చూడలే, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయలే. ఇంకా మీరు కరోనా టైంలో చూస్తారా? ఇంకా అప్పుడు నువ్వు ఎట్లా చేసినావు బావా? అప్పుడు అంటే నేను ఫస్ట్, మరి ఇప్పుడు నేను కూడా ఫస్టే బావా. నువ్వు ఇంకా ఇది రెండోసారి నీ చేతు ఫ్రెంచ్ ఫ్రైస్లో వాడడం, నాదైతే ఒకటోసారి. ఇప్పుడు ఎట్లా వస్తాయి చూపిస్తాను. అవునా? నేను అక్కడ మన పాత అప్పుడు కందులేసిన చూసినావా? గాడికే జాగ కాడికి అక్కడ నక్కరవేళ్ళు, అడవిలో నక్కల పనులు ఉన్నాయి. అడపమా ఇప్పుడు అడవిలో నక్కర పనులు. రేపు పోదాం. రేపు ఏడైతే సార్ రేపు ఎందుకు? రేపు ఏడిపోయేది. ఇప్పుడు నాన్నగారు రాగానే పోతే అయిపోతుందా? ఇప్పుడు మేము ఆలోచించి పని పెట్టుకున్నాం. అది సాయంత్రం కూడా చేసుకున్నాం. సాయంత్రం మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్ పెట్టి ఆలుగడ్డలు ఖరాబ్ అవుతాయి, గలీజ్గా అయితే. అవునా? చేస్తాం అన్నప్పుడు చేసేసుకోవాలి. చూడు ఎట్లయితే మస్తు అవుతున్నాయి. చర్రగా
అయితే సన్నగా ఉన్నాను ఇట్లయితే నువ్వు అనవసరంగా ఇంత దొడ్డు పోపించినా కాదు సన్నగా ఉంటే ఇట్లా గలీజ్గా అయితే అట్లనే ఉండాలి బాబా. దొడ్డుగా ఉంటే ఇట్లా మంచిగా వస్తుంది దొడ్డుగా ఉంటే ఎట్లా వచ్చింది ఎవరి టేస్ట్ అల్లదంటారు ఇష్టమా అట్లా. నేను నాకు సన్నగా ఉండడం ఇష్టము, నీకు దొడ్డుగా ఉండడం నీకు ఇష్టం. అందుకనే నీకు అట్లీస్ట్ నువ్వు ఏ పర్సనాలిటీ ఉన్నావో నువ్వు చేసే వస్తువులను కూడా ఆ పర్సనాలిటీగా ఒప్పిస్తున్నావు. నేను చేసేటివి కూడా ఎంత సన్నగా ఉంటే ఆలోచించు. సరే అవి మాడిపోతున్నాయి బాబా. ఏడ మారుతున్నాయి చెప్తాను నువ్వు చెప్తాను. ఈరోజు తినే ఏమంటారు అవి సపరేట్ ఇవి సపరేట్ వేసుకో బాబా. ఇక నువ్వు ఈ ప్లేట్లు వేసుకో, మేము ఈ ప్లేట్లు వేసుకుంటాం. గిన్నె ఒకటి మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి అవి పేపర్ తీసుకురా గిన్నె ఒక పేపర్ న్యూస్ పేపర్ కానీ న్యూస్ పేపర్ లేదు, ఒక బుక్ లెక్క ఒక పేపర్ ఇస్తారా బుక్కులు లేవు నా నేను పాడేసినాను. నా బుక్లు ఉంటాయి పో. నీ బుక్ లేడు బా. నా గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్ ఉంటాయి కదా. అమ్మ అవి ఎప్పుడో పాడేసినాం. ఉన్నాయి సార్ నాకు పాడేసినాం బాబా. అరే ఇట్లా పట్టుకోరా ఈ చేయి కూడా పట్టుకో. కింద పడవు నాన్న. బాగుందా ఇట్లా ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్ అంట. చిల్డ్రన్స్ మరి పెద్దలు ఆపదు. చాలా సరే గోదావరి పోమా పా లేట్ అవుతుంది మళ్ళీ. దా నాన్న తీసి మేము పోతున్నాం బాయ్. సో చాలా రోజుల తర్వాత మనం బయటకు వచ్చి తిందాం అనుకున్నాము. సో శ్రీ గోదావరి రుచుల దగ్గరికి వచ్చేసినాం అన్ఎక్స్పెక్టెడ్గా. యాక్చువల్లీ గజలు పోయినాము, అక్కడ పని అయిపోయింది. ఇక పోతున్నాగా ఈమె బిర్యానీ అంటుంది. చాలా రోజుల తర్వాత బయట తింటున్నాం. చాలా డేస్ అవుతుంది బయట. ఎందుకు మీ ఇష్టం, మీరు ఏం తింటే అది. ఇవాళ ఉండదు నాన్న అలా బండి తిప్పుకో ఒకటి అంతే, అదే వెళ్ళిపోతుంది. రివర్స్ పోతుంది. అదే రివర్స్ పోతుందా ఇంజన్? ఇంజన్ కూడా పోతుంది. ఇంజన్ ఇన్న ఉంది కదా చూసినా నాన్న ట్రైన్ మళ్ళీ వస్తుందిరా. మళ్ళీ రాంగ్ ఉంటారు సార్. మళ్ళీ అడ్రస్ మారినట్టుంది. అది వీళ్ళు చూలే అని మళ్ళీ రప్పించినా వాడు మళ్ళీ మరీ చూస్తున్నాడు. కూర్చోనా అది అయితే వాళ్ళు ఏ నుంచో చూస్తున్నట్టు అబ్జర్వ్ చేసి క్రియాన్స్ అట్లా చేసిన అని చెప్పి మళ్ళీ పంపించినట్టు. ఇప్పుడు పెద్ద మనం ట్రైన్ లోపల ఇది ట్రైన్ అన్న. మరి ట్రైన్ ఎడికి వస్తుంది చూసినా పట్టణం దిగలి. అది అవును కదా వద్దే. మనం ఎక్కడ కూర్చున్నాం? ట్రైన్లో కూర్చున్నామా? ఇప్పుడు ట్రైన్ ఎక్కడికి వచ్చింది? డబ్బల్ కిటికీలు చూడు. S1 S2 S3 డబ్బల భోగి నంబర్లు. అది ఏమని చదివి చాలారా మంచూరియా, వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా. ఇగో తెలంగాణ నీకు ఎందుకు వస్తుంది చదివి? తినకుండా వస్తుంది. అందుకే నా వెరైటీ ఆమె జ్యోతి. నిజంగా అసలు వెరైటీ అంటే వెరైటీ. సప్న ఎటు వేరే కనిపిస్తలేవు. నువ్వు కనిపిస్తున్నావు జ్యోతి. నువ్వు ఫుల్ లైటింగ్ లో ఉన్నావు. మైసూర్ శాండిల్ మహిమ మస్తు కనిపిస్తున్నావు. అప్పుడే వచ్చేసింది మన ఊరు. అరే మన ఊర్లో మార్కెట్ చూడెత్తుందా? అంతే మరి. వర్షం వస్తుంది అనుకోరు పాపం. ఎప్పుడు పోయినామో ఎప్పుడు వస్తున్నావురా? మార్కెట్ పెట్టకుండా పోయినాము. మార్కెట్ మొత్తం అయిపోయినాక వస్తున్నాం. ఇక చేపలు పెడతారని కూడా చేపలు ఏం పెడతలేదు ఇక్కడ. ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, మన ఇల్లు వస్తుంది. వీడికి వెళ్ళి ఇక ఒక చికెన్ షాప్ ఉంటుంది. ఇది రోడ్ ఉంటుంది. రైట్ సైడ్ బొందలగాడు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మా స్కూల్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లమ్మ గుడి ఉంటుంది. గుడి చాలా గుడి అందరికి గుర్తుంటుంది. ఎల్లమ్మ గుడి. దాని పక్కనే దుర్గమ్మ గుడి. ఇక మా బాయ్స్ అందరు ఇక్కడ కూర్చున్నారు. జరసేపు అయితే నేను కూడా వచ్చి ఈ చీరల కాడ కూర్చుంటా. ఇవి చీరలు అన్నట్టు. మా బాయ్స్ అందరు వచ్చి కూర్చుంటాను జరసేపు.
చిమ్మన్ చికెన్ ఎట్లుందిరా? ఇదే మన గల్లీ. ఇదే మన గల్లీ. ఆ జెండా కనిపించిందే మన ఇల్లు. అంతే సింపుల్. ఎంత ఈజీగా వచ్చేసినాం అడి మసీద్ కి. సప్నస్వామి బ్లాగ్స్ ఇల్లు ఇదే. వచ్చేసినాం అంతే సింపుల్. ఇట్లా జరిగితే అయిపోతుంది. ఇదే గేటు గుర్తుందా? ఈ గేటు నాని పాప పడ్డది ఈ గేట్ కాడ. ఇంతే. నేను కూడా సప్నం కొట్టిన ఇదే గేటు. రైట్. గేట్ బయటకి వెళ్ళి నాయన లేడు. అవునేంద్రా ఎటు పోయినరు? రాలేదు ఏంది ఇంకా? బా ఎంత మంచిగా కనిపిస్తుంది చూడాడా గుడి. పోషమ్మ గుడి. గోడ మీది గురుక అది నీకు నాకే ఎరక నీ సిగల మల్లె దండలే. ఏ టైం పోయినాము ఏ టైంకి వస్తున్నాం చూడు. మీరు రాగలే? అవు జ్యోతి నువ్వా? నేను ఆయన వచ్చి ఓపెన్ చేస్తున్నాం అనుకున్నా కానీ ఎటు పోయింది ఆయన ఇంకా రాలే. గిరేడు జ్యోతి నీకు కూడా తెలుసా? బల్లిని చూసినా నేను. నువ్వు బల్లి మీద పడ్డది ఎప్పుడన్నా? నా మీద పడ్డది. పడ్డది అప్పుడు పడ్డది. ఎప్పుడు ఇప్పటిదాకా బట్టల షాప్లో ముట్టుకుంటా నేను కూడా. నేను ముట్టుకున్నా ఏం కాదు. నేను చేయను. నేను బంగారు బల్లిని ముట్టుకుని వచ్చిన. నేను ఒక్కనే ఎవరైనా బల్లి ముట్టుకుంటే బల్లి మీద పెడితే వద్దు నాన్న మంచిది కాదు అది. అయిపోయినా మొత్తం తీసుకొచ్చిరా. నీ నెత్తిలేని సప్న అది. గోడ మీద గిరిక అది నీకు నాకే ఎరక. ఏం క్రియాశమ్మా మంచిగా ఉన్నావురా? ఎటు తిరిగినావు? ఎటు తిరిగినావురా? చెప్పురా బాబు. బబ్బో క్రంచు బబ్బులో కాదు పప్ప ఇంట్లో ఎటు పోయిందట? అరే అంశత్వం దగ్గర ఇటు పోయిండేమో. అంశత్వం దగ్గర పోయింది నాకు అర్థమైంది. మా అత్తల ఇంటికి పోయినా అంటే వాళ్ళ అత్తలు అంటే అలా అత్తగారి ఇంటికంటే నేను ఇంటికి అనుకున్నా. లేదు వాళ్ళ మేనత్తలు ఊర్లో ఉంటారు. సరే సరే